భాగ్యనగర వీధుల్లో వెలిసిన ఆ వివాదాస్పద ఫ్లెక్సీల రచ్చ ఇప్పుడు ఏకంగా హస్తినకు చేరిందా? ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న కమలం టాప్ లీడర్ల కయ్యంపై ఢిల్లీ పెద్దలిచ్చిన ఆ పవర్ఫుల్ రియాక్షన్ ఏంటి? నిన్న మొన్నటి వరకు లోపల సాగిన కోల్డ్ వార్ ఇప్పుడు అధిష్టానానికి ఒకరిపై ఒకరు అఫీషియల్ గా ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరిందా? రాష్ట్ర అధ్యక్షుడి కుర్చీ కోసమే నేతల మధ్య ఈ రేంజ్ లో యుద్ధం నడుస్తుందా? అధిష్టానం జోక్యంతో కమలనాథుల కుమ్ములాటలకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడ్డట్లేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాషాయగూటిలో ఎప్పుడూ లేనంతగా అగ్రనేతల అంతర్గత తగాదాలు ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీల రూపంలో రచ్చరచ్చగా రోడ్డున పడ్డాయి. ఈ ఓపెన్ పొలిటికల్ పంచాయతీ కాస్త ఇప్పుడు ఢిల్లీ పెద్దల టేబుల్ పైకి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో పర్యటించి సభలు పెట్టి నెల రోజులు కూడా కాకముందే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం. మాదే అధికారం అంటూ ప్రధాని మోదీ క్యాడర్లో నింపిన జోష్ ఇంకా అలానే ఉంది. కానీ అంతలోనే అత్యంత క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీలో అగ్రనేతల కొమ్ములాటలు పీక్స్కు చేరడం చర్చనీయాంశంగా మారింది. అలానే గొడవ పడుతున్న వీరంతా ఎవరో సెకండ్ క్యాడర్ లీడర్లో గల్లీ కార్యకర్తల్లో కాదు, రాష్ట్ర రాజకీయాలలో శాసించే కీలక నేతలు. ఇప్పుడు వీళ్ల ఈగో వార్ ఢిల్లీ బాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. కమలం పార్టీలో చాలా కాలంగా నడుస్తున్న ఒరిజినల్ బీజేపీ వర్సెస్ వలసవాదులు అనే కోల్డ్ వార్ ఈ ఫ్లెక్సీల ఇష్యూతో 100% నిజమని బట్టబయలైంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అక్కడక్కడ రాత్రికి రాత్రే కొన్ని వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తూ ఈటెల ఏడుపై బీజేపీకి శాపం అంటూ పెద్ద హెడ్లైన్ వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అంతేకాదు, ఆ ఫ్లెక్సీల కింద రాసిన లైన్లు చూసి బీజేపీ నేతలు షాక్ గురయ్యారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదనా నీ ఏడుపు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదనా నీ ఏడుపు, కేంద్ర మంత్రి పదవి ఇవ్వనందుక ఈటెల ఏడుపు అంటూ ఈటెల రాజేందర్ ఆశలను ఘాటుగా విమర్శిస్తూ హైలైట్ చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన ఈటెల తాను కేవలం సొంత ఇమేజ్తోనే గెలిచానని చెప్పుకోవడం అనైతికమని, మోదీ చరిష్మా వల్లే ఆయనకు ఈ పదవులు వచ్చాయని అందులో రాశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఫ్లెక్సీలలో ఈటెలను దారుణంగా విమర్శిస్తూనే మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను ప్రశంసలతో ముంచెత్తారు. ధర్మపురి అరవింద్కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతుంటే ఈటెల రాజేందర్ ఓర్వలేకపోతున్నాడు అంటూ ఫ్లెక్సీల సాక్షిగా కామెంట్స్ చేశారు. ఈ అరవింద్ భజన కామెంట్స్ చూడగానే ఆ ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారనేది క్యాడర్కు ఇట్టే అర్థమైపోయింది. దీంతో ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహానికి లోనై ఈ ఫ్లెక్సీల ఆధారాలతో సహా నేరుగా ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేయడం కాషాయ క్యాంప్లో కలకలం రేపింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, గట్టి బీసీ సామాజిక వర్గం కార్డ్, క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈటెల రాజేందర్ గులాబీ గూటి నుండి బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పార్టీలో తనదైన ముద్ర కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ బీజేపీని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని లేదా కీలకమైన అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనేది ఆయన ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. అయితే మొదటి నుంచి దోకుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ నిజామాబాద్లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి హిస్టరీ ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలో తన సీనియారిటీని, తనకున్న ఫైబ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. వలస నేతల హవా పెరిగితే దశాబ్దాలుగా జెండా మోసిన ఒరిజినల్ క్యాడర్ ఉనికి తన సీటు దెబ్బతింటుందనే ఆందోళన అరవింద్ మాటల్లో, ఆయన అనుచరుల చర్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రెడిట్ వార్, అధ్యక్ష కుర్చీ లాబింగ్ చివరకు ఇలా భాగ్యనగర వీధుల్లో ఫ్లెక్సీల లొల్లిగా మారి రచ్చకెక్కింది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ముగిసి నెల రోజులు కూడా కాకముందే రాష్ట్రంలో కాంగ్రెస్ను ఢీకొట్టి పవర్లోకి రావాలనే టార్గెట్ను పక్కన పెట్టేసి ఈ ఇద్దరు టాప్ లీడర్లు సాగిస్తున్న గిల్లి కజ్జాలపై ఢిల్లీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సహజంగానే బీజేపీ జాతీయ నాయకత్వం ఎప్పుడూ ఇలాంటి అంతర్గత విభేదాలు రోడ్డున పడడాన్ని అస్సలు సహించదు. గ్రూపు రాజకీయాల వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతుందని, ఇది కాంగ్రెస్కు పెద్ద అస్త్రంగా మారుతుందని గ్రహించిన ఢిల్లీ పెద్దలు ఈటెల, అరవింద్ ఇద్దరికీ లక్ష్మణ రేఖ దాటవద్దని గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం తెలుస్తోంది. అధిష్టాన వార్నింగ్తో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఫ్లెక్సీలు దిగిపోవచ్చు, ప్రెస్ మీట్లు ఆగవచ్చు. కానీ వీరి మధ్య ఉన్న కత్తుల యుద్ధానికి పూర్తిగా తెరపడిందా అంటే లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇరు వర్గాలు సైలెంట్ అయినా ఇది కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదేనని, రేపు కమిటీల ఏర్పాటు లేదా లోకల్ బాడీ ఎన్నికల సీట్లు కేటాయింపు సమయంలో ఈ నివురు గప్పిన నిప్పు మళ్లీ రాజే అవకాశం ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.
కమలం గూటిలో ఈ ఈగో వార్ ఇలాగే కొనసాగితే క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతింటుందనే ఆవేదన కనిపిస్తోంది. మొత్తానికి ప్రత్యర్థులతో పోరాడాల్సిన సమయంలో సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి మైండ్ గేమ్స్ ఫ్లెక్సీల వ్యూహాలు రచిస్తే మిషన్ తెలంగాణ కాస్త పూర్తిగా మిస్ అయ్యే ప్రమాదం ఉందని ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయ్యారు. మరి ఈటల అరవింద్ల ఈగో వార్కు ఢిల్లీ అధిష్టానం వేసిన ఈ తాత్కాలిక బ్రేకులు ఎంతవరకు పనిచేస్తాయో, మునుముందు ఈ కోల్డ్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.